హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ తెలుగు ట్రావెలర్. నేను మీ మహేష్. ఈ వీడియోలో నేను మీకు బ్యాంకాక్లో ఫేమస్ రెస్టారెంట్ అయిన క్యాబేజెస్ అండ్ కాండమ్స్ రెస్టారెంట్ చూపించబోతున్నాను. క్యాబేజెస్ అండ్ కాండమ్స్ అనే పేరులో ఉన్నట్లు ఇది కాండమ్స్ థీమ్ బేస్డ్ రెస్టారెంట్. బయట ఎంట్రన్స్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్ద రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్ వచ్చేసి సుఖంవిత్ ఏరియాలో సాయి 12లో ఉంటుంది. మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ ఇన్సైడ్ వాకింగ్ చేయాలి ఈ రెస్టారెంట్కి రావాలంటే. మీరు వేరే ప్లేస్ నుంచి వస్తుంటే ఇక్కడ దగ్గరలోనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. మనం లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ ఒక కాఫీ షాప్ ఉంది. ఇది కూడా కాండమ్స్ థీమ్డ్ బేస్డ్ కఫే. ఇక్కడ చూస్తే టేబుల్స్ మీద అంతా ఓపెన్ చేసిన డిఫరెంట్ కలర్ కండమ్స్ అలాగే ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి. బాగా ట్రెండీ కెఫే లాగా ఉంది లోపలంతా. ఈ కాఫీ షాప్ నుంచి బయటికి రాగానే మనకు రైట్ సైడ్ కాండమ్ షేప్లో సెల్ఫీ కట్అవుట్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఫొటోస్ తీసుకోవడానికి. లెఫ్ట్ సైడ్ ఇందాక మనం చూసిన కాఫీ షాప్ సైనేజ్ ఉంది, కాఫీ అండ్ కాండమ్స్ అని. దీని పక్కనే ఒక సువెనీర్ షాప్ ఉంది. ఇందులో మనం ఎవరికైనా ఇవ్వడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని వీళ్ళ బ్రాండ్ నేమ్స్తో అలాగే కాండమ్స్తో చేసిన ఐటమ్స్ కనబడుతున్నాయి చాలా. మీరు ఎవరికైనా వెరైటీ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇక్కడ కొనండి, వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ లైఫ్ సైజ్డ్ మ్యానిక్యూన్స్ డిఫరెంట్ కలర్ కండమ్స్తో డెకరేట్ చేసి పెట్టారు, ఇంక్లూడింగ్ క్రిస్మస్ తాతతో సహా. అలా ముందుకెళ్తే రెస్టారెంట్ డైనింగ్ ఏరియాకి వెళ్ళొచ్చు మనము. ఈ లైటింగ్స్ డెకరేషన్ అంతా కలర్ఫుల్గా ఆర్టిస్టిక్గా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే చాలా క్వైట్గా డిఫరెంట్గా ఉంది. ఈ కోర్ట్ యార్డ్ని వీళ్ళు అవుట్డోర్ సీటింగ్ ఏరియాగా సెటప్ చేశారు. ఫుల్ ట్రీస్ లైటింగ్తో అమేజింగ్గా ఉంది కదా. బ్యాంకాక్లో సుఖంవిత్ లాంటి మెయిన్ ఏరియాలో ఇంత గ్రీనరీ ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడ అన్ని చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసిన కళ్ళతో ఇన్ని చెట్లు చూస్తుంటే చాలా రిలీఫ్గా ఉంది. ఇది అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా అయినా ఎండ అస్సలు పడడం లేదు. చాలా కలర్ఫుల్గా ప్లెజెంట్గా ఒక రొమాంటిక్ వైబ్స్ తెప్పిస్తుంది ఈ అట్మాస్ఫియర్ అంతా. బాగా ఖాళీగా ఉంది, జనాలు లేరు, కానీ సాయంత్రం పూట చాలా రష్గా ఉంటుందంట ఈ ప్లేసు. ఈ లైట్స్ కూడా కాండమ్ షేప్లో చేశారు. నైట్ టైమ్స్ ఈ యాంబియన్స్తో ఈ ప్లేస్ ఆసమ్గా ఉంటుంది నాకు తెలిసి. ఇది వచ్చి బారు. ఇది వచ్చేసి ఇన్సైడ్ సిట్టింగ్ ఏరియా. రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది. ఈ రెస్టారెంట్ను పాపులేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్, సింపుల్గా చెప్పాలంటే PDA వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారట. వీళ్ళు బేసిక్గా ఫ్యామిలీ ప్లానింగ్ అలాగే సేఫ్ సెక్స్ను ప్రమోట్ చేస్తూ ఉంటారు, పాపులేషన్ గ్రోత్ను కంట్రోల్ చేయడానికి. వీళ్ళు అన్ని ఊళ్ళు తిరిగి పిల్స్ కండమ్స్ ఇస్తుంటారట. సో ఈ రెస్టారెంట్లో వచ్చే ప్రాఫిట్స్ అన్నీ జనాల కోసం ఖర్చు పెడతారట. సో ఇది ఈ రెస్టారెంట్ పేరు వెనుక ఉన్న స్టోరీ. ఫుడ్ విషయానికి వస్తే ఇది అథెంటిక్ థాయ్ రెస్టారెంట్. మెనూ చాలా వ్యాస్ట్గా ఉంది. మీకు చాలా రకాల థాయ్ ఫుడ్ దొరుకుతుంది. నాన్ వెజ్ డిషెస్ ఎక్కువ, వెజ్ డిషెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మెనూ అంతా కెలికి 2 డిషెస్ ఆర్డర్ చేశాము. నేను థాయ్ గ్రీన్ కర్రీ విత్ రైస్ ఆర్డర్ చేశాను. నా ఫ్రెండ్ స్టిర్ ఫ్రైడ్ గ్లాస్ నూడిల్స్ విత్ ఎగ్ అండ్ వెజిటబుల్స్ ఆర్డర్ చేసింది. వీళ్ళ అపెటైజర్స్గా వడియాలు ఇచ్చారు ఫ్రీగా తినమని. బియ్యంతో చేసినట్లున్నాయి. మీ ఊర్లో ఏమంటారో కానీ మా ఊర్లో మాత్రం వడియాలని అంటాము. వీటిలో కూడా వెజ్ నాన్ వెజ్ అని ఉన్నాయి. వెజ్ వచ్చేసి టారోతో చేసినవి, నాన్ వెజ్ వచ్చేసి ష్రింప్తో చేసినవి. ఇవి వాళ్ళు ఇవ్వగానే నా ఫ్రెండ్ యాజ్ యూజువల్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, టిక్టాక్ వీడియోస్ చేయడం మొదలుపెట్టింది, తాను తినకుండా నన్ను తిననివ్వకుండా. అలాగే ఇక్కడ జ్యూస్లలో కానీ కూల్ డ్రింక్స్లో కానీ టన్నుల కొద్దీ ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తారు, ఎందుకంటే బ్యాంకాక్లో హీట్ ఎక్కువ అని. సో ఫైనల్గా ఆర్డర్ చేసిన డిషెస్ వచ్చాయి.
సో ఇది థాయ్ గ్రీన్ కర్రీ విత్ రైస్. ఇది తను ఆర్డర్ చేసిన స్టిర్ ఫ్రైడ్ గ్లాస్ నూడిల్స్ విత్ ఎగ్ అండ్ వెజిటబుల్స్. ఫుడ్ ప్రజెంటేషన్ చూస్తే చాలా నీట్గా ఉంది, అలాగే ఫుడ్ కూడా బాగుంది. చివరిలో ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి థాయ్ ట్రెడిషనల్ ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్తో పాటు 4 ఐటమ్స్ ఇచ్చారు. అందులో వేయించిన శనక్కాయ విత్తనాలు మాత్రమే గుర్తుపట్టగలిగాను, మిగతావి అర్థం కావడం లేదు. తను డ్యూరియన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసుకుంది. సో అన్నీ తినేసి బిల్లు వచ్చే లోపల పైన ఏముందో చూద్దామని వెళ్ళాము. ఎక్కడ చూసినా కాండమ్స్ గురించి పోస్టులు, కాండమ్స్తో డెకరేట్ చేసిన ఐటమ్స్. ఈ సైన్ బోర్డ్ చూస్తే సారీ మా దగ్గర మింట్స్ లేవు, వాటికి బదులు కాండమ్స్ తీసుకోండి అని ఉంది. కింద డిఫరెంట్ సైజెస్ కాండమ్స్ పెట్టినారు డ్రాయర్స్లో. వాటి పేర్లు కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. మీరు ఈ రెస్టారెంట్ ఫుల్ వాకింగ్ టూర్ వీడియో చూడాలనుకుంటే నా ఇంకొక ఛానల్లో చూడొచ్చు. దాని పేరు వచ్చి నొమాడిక్ మహేష్. అందులో వాకింగ్ టూరు, బైక్ టూరు, కార్ టూర్ వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి, నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేశాను. బిల్ వచ్చి మొత్తం 818 థాయ్ బాత్ అయ్యింది. మన కరెన్సీలో 2000 రూపాయలు. పర్లేదు, ఈ కైండ్ ఆఫ్ ఆంబియన్స్కి ఎక్స్పీరియన్స్కి పెట్టచ్చు. ఇక్కడ సర్ప్రైజ్ లాంటి షాకింగ్ ఏంటంటే వీళ్ళు బిల్తో పాటు ఒక బుట్ట నిండా ఇలా కండమ్స్ పెట్టిస్తారు. యూజువల్గా ఏ రెస్టారెంట్లో అయినా మింట్స్ కానీ, సోంపు కానీ, చాక్లెట్స్ కానీ ఇస్తారు కదా, వీళ్ళు మాత్రం కాండమ్స్ ఇచ్చారు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళని. నాకు అవసరం ఉంటుందని కొన్ని తీసుకున్నా. మొత్తానికి ఈ రెస్టారెంట్లో తినడం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఖచ్చితంగా ఒక వెరైటీ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. మీరు బ్యాంకాక్లో మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ, వైఫ్తో కానీ లంచ్ ఆర్ డిన్నర్ డేట్ వెళ్ళడానికి ఈ రెస్టారెంట్ బెస్ట్ ఆప్షన్. బాగా రిలాక్స్డ్గా ఈ యాంబియన్స్ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మన ఇండియాలో ఇటువంటి థీమ్ బేస్డ్ రెస్టారెంట్స్ లేవని అనుకుంటాను నాకు తెలిసి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మహేష్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.